చూస్తున్నారు సార్, ఎవ్రీ డే ఒక్కొక్క లీడర్ నెమ్మదిగా జంప్ అవుతున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్లోకి జంపింగ్స్ ఉండే, ఇప్పుడు అధికారానికి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారు. సో గతంలో ఏ నాయకుల మీద విమర్శలు వీళ్ళు చేశారో అదే నాయకుల్ని వీళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే నాయకులు పోతున్నారు, ఈ నాయకులు మంచోళ్ళు అని అన్నారు, ఇప్పుడు వాళ్ళు ఈ నాయకులు దొంగలని వాళ్ళు తిడుతున్నారు. టోటల్లీ ఈ ఈ పాలిటిక్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ జంపింగ్స్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఒక ఐడియాలజికల్ ఒక భావజాల పరంగా పార్టీకి ఒక భావజాలం ఉంటే ఆ భావజాలాన్ని నమ్ముకున్న వాళ్ళ రాజకీయ పార్టీలు ఉంటారు. రాజకీయ పార్టీ కంటే ఒక దృక్పథం ఉంటుంది. సమాజం పట్ల, సామాజిక మార్పు పట్ల వాళ్ళకంటూ ఒక మార్గం ఉంటుంది. దాని మీద నమ్మకం ఉండే పార్టీలు ఉన్నవాళ్ళు వేరు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఐడియాలజికల్ పాలిటిక్స్ లేవు. అంటే మీరు దీన్ని గమనిస్తే సిపిఎం పార్టీ నుంచి బీజేపీకి పోరు, బీజేపీ పార్టీ నుంచి సిపిఎంకు ఐడియాలజికల్ బేస్, కొంత ఐడియాలజికల్ బేస్. ఈ మధ్యన ఉండే పార్టీలలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో భావజాలం కొరకు, లేకపోతే వాళ్ళు వచ్చింది కొంత వ్యక్తిగతంగా తమ కుటుంబాలకి, తమకి కొంత సంపద చేయడం, భూములను ఎక్కడను ఆక్రమించడం, అధికారం ఎంజాయ్ చేయడం తప్పించి, ఇప్పుడు ఇది టీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే తెలంగాణ ఐడెంటిటీని వదులుకున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని అలాగే కొనసాగించుంటే, ఇప్పుడు డిఎంకే పార్టీ లాగా అప్పుడు ఏమయ్యేదంటే అంత తొందరగా తెలంగాణ కాదును వదిలేసి పోవడం సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు కొందరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీ పోతుంటే మీరు తెలంగాణ ద్రోహులని అనడానికి కూడా వీళ్ళే తెలంగాణ ఇప్పుడు ఆ స్కోప్ లేదు ఇంకా, కాబట్టి ఆ స్కోప్ లేదు. నిజంగా తెలంగాణ పార్టీ కొనసాగి ఉంటే తెలంగాణ కొరకు పోరాటం చేసాము, తెలంగాణ తెచ్చాము మనందరము, సరే వాళ్ళ ప్రజలు వాళ్ళకి ఇచ్చిన మన తెలంగాణను మనం మళ్ళీ పునర్నిర్మించుకోవాలి, పొరపాట్లు జరిగి ఉండొచ్చు, మనం దిద్దుకుందాం, మళ్ళీ ప్రజల దగ్గరికి పోదామని అనడానికి ఒక అవకాశం ఉండేది. మీరు తెలంగాణ వదులుకున్న తర్వాత, మీరు జాతీయ పార్టీ అన్న తర్వాత మీకు మిగతా జాతీయ పార్టీ తేడా లేదు. తర్వాత కనీసం కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, భారతీయ జనతా పార్టీకి దానికో పెద్ద కార్డర్ ఉంది, దానికో భావజాలం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలి? తర్వాత లాయల్టీ టు ది నాయకుడు, నాయకుడి పట్ల అధికారం ఉన్నంతకాలము లాయల్టీ. ఆ నాయకుడికి అధికారం కోల్పోయిందంటే వీళ్ళకి ఇంకా వ్యక్తిగతంగా ఒక నాయకుడిని ఇష్టపడి, ఆ నాయకుడు అంటే మంచివాడు, ఆ నాయకుడితో మనం ఉండాలి, పవర్లో ఉన్నా లేకున్నా. అట్లా ఇప్పుడు నెహ్రూ గారు లాంటి కొందరు నెహ్రూ గారిని ఇష్టపడి, నెహ్రూ గారు ఇక్కడ ఉంటే అక్కడ ఉందాం, ఎన్టీఆర్ని ఇష్టపడ్డ వాళ్ళు కొంతమంది అట్లా ఆ పార్టీలకు అటాచ్ అయి ఉన్నారు. కానీ ఇప్పుడు వాడు నాయకుడికి లాయల్ ఎంతకాలం ఉంటారంటే ఆయన లాయల్టీ టు పవర్, నాట్ టు ఇండివిజువల్. అది కూడా లేదు. కనీసం ఫ్యూడలిజంలో వ్యక్తి పట్ల లాయల్టీ ఉంటుంది, ఇప్పుడు అది కూడా లేదు. కనుక ఇది పెద్ద మనకు ఆశ్చర్యం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పడుతున్న క్రైసిస్ అంతా ఏమిటంటే ఎప్పుడెక్కడ పోతారు అని. అలాగే రేపు నిజంగానే భారతీయ జనతా పార్టీ ఒకళ్ళు తెలంగాణలో పుంజుకుంటే చాలామంది కాంగ్రెస్ నుంచి అక్కడ పోతారు అంతే. లేదా అసలు రేపు భారతీయ జనతా పార్టీకి బలహీనపడుతుందంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఇలాగే ఇన్వైట్ చేయడం మొదలుపెట్టింది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ జంప్ అవుతారు. ఎందుకు ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీకి పోతున్నానంటే వాళ్ళకు అధికారం కావాలి. అధికారాన్ని దేనికి ఉపయోగించాలంటే ప్రజా సమస్యలు, ఏదో మంచి సమాజ నిర్మాణం చేద్దాం, ప్రజలకేమైనా చేసి ప్రజల ఒక సమిష్టి జ్ఞాపకులు మనం ఉండిపోదాం, ప్రజలు రేపు వచ్చే తరాలైనా ఈ ఫలానా మంత్రులు ఉన్నప్పుడు ఈ మంచి పని జరిగింది అని గుర్తుపెట్టుకునేలా చేద్దాం. ఆ సెన్స్ ఆఫ్ హిస్టరీ, చారిత్రక స్పృహ కూడా లేకుండా, ఐడియాలజికల్ కమిట్మెంటు లేదు. ఏం చేయాలి? పవర్ ఉంటే కనుక డబ్బులు చేసుకోవాలి, లేదా భూములు ఆక్రమించుకోవాలి, లేకపోతే ఎవరినైనా తమకు అపోజిషన్ వాళ్ళని సప్రెస్ చేయాలి. ఇది తప్పించి ఇవాళ సమాజాన్ని గురించి ఆలోచించి ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ రాజకీయాలు తీసుకుంటే ఇది మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. దీన్ని ఎటువంటి తెలంగాణ మార్చాలంటే దేశంలోనే ఒక మోడల్ తెలంగాణ. ప్రతి రాష్ట్రం కూడా తెలంగాణ ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఎంత బాగా ఉంది, పరిపాలన ఎంత బాగుంది, ఎన్ని రకాలైన అవకాశాలు వచ్చాయి, ఎన్ని సమస్యలు పరిష్కరించారు అని మిగతా రాష్ట్రాలు కూడా అంటే ఒక రకమైన జెలసీ ఫీల్ అయ్యి వీళ్ళతో కంపేర్ చేసుకుని నిర్మాణం చేస్తుంటే ఇవాళ
ఈ మినిస్టర్స్ అందరూ తర్వాత వాళ్ళు కేసీఆర్ గారు కానీ దేశమంతా తెలంగాణ ఒకవేళ వాళ్ళు ఓడిపోయినా తెలంగాణ పట్ల పోరాడిన వాళ్ళు కాబట్టి చాలా గౌరవం ఉండేది. అది వాళ్ళకు వాళ్ళే దాన్ని మంచి ఒక అంటే వారసత్వాన్ని ఒక మంచి జ్ఞాపకాన్ని వాడు పోగొట్టుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇంకేం మిగిలిన వాళ్ళకి ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళందరికీ అధికారం కావాలి, లేకపోతే ఇక్కడ లేకపోతే అక్కడ. వాళ్ళు కాపాడుకోవాలి. కేంద్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి మీరు బీజేపీలో జాయిన్ అయితే కేంద్రంలో కొంత కాకుండా కొంత అధికారం ఉంది, ఇక్కడ ఏదైనా తప్పులు చేసినా వాళ్ళు కాపాడుతారు. భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఒక ఆదేశం ఏంటంటే మీరు కరప్ట్ చేశారా, మీరు ఏం చేశారు అనేది కాకుండా మీ మీద కరప్షన్ ఛార్జెస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, మనీ లాండరింగ్ ఉన్న పార్టీలో జాయిన్ అయితే గంగలో మునిగితే పాపాలను పోతే అన్నట్టుగా మీరు బీజేపీలో జాయిన్ అయితే అన్ని కేసెస్ క్లోజ్. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లలో ఒక్క తమ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ అందరూ పార్టీ వాళ్ళంతా ఆనెస్ట్గా తర్వాత వాళ్ళు ఏమి అధికారం అంత నిజాయితీ కలిగిన పార్టీ అని అనడానికి కూడా లేదు. కనుక ఈ పార్టీలో మారడం అనేది ఏదైతుందో మొత్తంగా రాజకీయాల్లో స్వభావంలో మార్పు వచ్చి ఏ పార్టీ అయినా అదే అభివృద్ధి నమూనా. కాదు సార్, ఒకటి ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ 10 yearsగా మీలాంటి వాళ్ళు కూడా కొట్లాడారు కదా, ఇట్లా జరుగుతున్నటువంటి విషయాలని, వైలేషన్స్ని అన్నింటినీ క్వశ్చన్ చేస్తూ వచ్చారు. కేసీఆర్ ఏకంగా పార్టీల ఎల్పీలనే విలీనం చేసుకున్నాడు, కాంగ్రెస్, టీడీపీ అన్నింటినీ కూడా. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా సేమ్, అంటే మీరు మార్పు కావాలి అని మనం అంతా కోరుకున్నాము, మార్పు జరిగింది. మరి ఈ మార్పులో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే జరుగుతున్నది కదా, తేడా ఏంటి, కంపారిజన్ ఏంటి? తేడా ఏమిటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి 60-65 సీట్లు కాకుండా 80 సీట్లు వచ్చాయనుకో తీసుకునేవాళ్ళు కాదు. ఈ పార్టీ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే బీఆర్ఎస్ పార్టీకి 39 దాకా ఉన్నాయి, భారతీయ జనతా పార్టీకి 8 ఉన్నాయి, అవి 47-48 దాకా అవుతాయి. ఒక 10 మందిని లాగితే ఇది గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది. కనుక కాంగ్రెస్ యొక్క వారి ఏమిటంటే ఒక 10-15 మంది పోతే కష్టం, కనుక అక్కడి నుంచి మనం తీసుకుందాం, చేసే పార్టీని చేసి ఆ పార్టీని బలహీనపరుస్తాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. ఇది కేసీఆర్ చేశాడు, కాంగ్రెస్ పార్టీని తీసుకున్నాడు. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తున్నది, భారతీయ జనతా పార్టీ అదే పని చేస్తున్నది. మా దగ్గరికి రండి, మాలో కలవండి. భారతీయ జనతా పార్టీ కూడా నిజంగానే కాంగ్రెస్ పార్టీ సెంటర్లో గెలిచుంటే ఈసారి చాలామంది వాళ్ళు బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కనుక వాళ్ళ పార్టీలు భావజాల మధ్యన పోరాటము, నాయకులు, రాజకీయ నాయకులకు ఉండేటువంటి నిజాయితీ, చిత్తశుద్ధి, ఇవన్నీ రాజకీయాల్లో లోపించడం అంటే మారల్ కొలాప్స్. కనుక నైతికంగా రాజకీయాలు కొలాప్స్ అయ్యాయి. ఆపర్చునిజం, అవకాశవాదం అనేది రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున వచ్చేసింది. కనుక ప్రతివాడు కొంత అవకాశవాదిగానే మారారు. అవకాశం ఎక్కడుంటే అక్కడ పోతున్నారు. కనుక ఈ రాజకీయాలను మనం విశ్లేషించడం కానీ ఎందుకు పోతున్నారు, ఎందుకు వదిలేస్తున్నారు, వాళ్ళని తీసుకుంటున్నారు, వీళ్ళ పేరు మీద గెలిచారు కదా అనేది ఏదైతుందో అది ఇప్పుడు అంటే ఆ చట్టం ఒకటి చేసి మీరు ఏ పార్టీ మీద గెలిచారో ఆ పార్టీ ఒకవేళ వదిలేస్తే మీరు రిజైన్ చేసి మళ్ళీ కాంటెస్ట్ చేయాలి అని అలాంటిది ఏమైనా అది కర్ణాటకలో జరిగింది కూడా. అయితే కర్ణాటకలో 12 మంది అప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు. 12 మంది కాంటెస్ట్ చేస్తే బీజేపీ గెలిచారు వాళ్ళు. ప్రజలు కూడా ఇట్లా పార్టీని మారడము అంత పెద్ద తప్పు, మనం ఈ పార్టీకి ఓటేస్తే అతను గెలిచాడు, ఇంకో పార్టీకి ఎట్లా పోతాడు, మన ఓటు వాల్యూ పోయింది కదా, మనం ఏ పార్టీకి అనుకున్నాము అని ప్రజలు కూడా అనడం లేదు. ఏదో అధికారం ఉన్నవాడు పోతే వాళ్ళు ఎమ్మెల్యే గారు ఇంకా కొంత ఉపయోగపడతారేమో, పనులు చేస్తారేమో, లేకపోతే మనకేమైనా పనులు ఉంటే చేసి పెడతాను అధికార పార్టీకి పోతే అన్నట్లు ఉంది. కానీ ప్రజలు ఇది చాలా తప్పు. మళ్ళీ ఎన్నికలు పోతే అటువంటి వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, అట్లా పోయిన వాళ్ళలో ఓడిపోయారు అనుకోండి, అప్పుడు ఏం జరిగేది? అంత ఓడిపోతే అయ్యో మనం ప్రజలు రేపు మనం మళ్ళీ గెలిపించరు అనే భయం అని ఉండేది. ఇప్పుడు ప్రజల భయం లేదు, ఐడియాలజికల్ కమిట్మెంట్ లేదు, దేవుడి భయం లేదు, ఏ భయం లేదు. ఎట్లా చూస్తూ ఉండిపోవడమేనా మీలాంటి వాళ్ళు? మనం విశ్లేషణ చేసి మీలాంటి వాళ్ళు జనాన్ని చూస్తే జనం విని ఆలోచించవలసిందే తప్పించి మనం దానికంటే ఎక్కువ ప్రభావం చేయలేము. మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్ చాలా దగ్గరగా ఉండే, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కేసీఆర్ మీద ఎవరు దాడి చేసినా వీళ్ళు చాలా లాయల్గా ఉండి అటాక్ చేసేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళే ఆల్ ఆఫ్ సడన్గా రాత్రికి రాత్రి పార్టీ షిఫ్ట్ అవుతున్నారు. అంటే నేను అనుకోను అంటే కేసీఆర్ స్టైల్లో
ఆయన వీళ్ళందరినీ అతిగా గౌరవించి వ్యక్తిగతంగా చాలా వినయంగా ఉన్నటువంటి వాడు కాదు. ఎక్కడో చోట ఆయన ప్రవర్తనలో ఈ పోచారం లాంటి వాళ్ళకు కూడా పెద్ద మనుషుల తరహాగా లేదా చీఫ్ మినిస్టర్ ఒక పెద్ద మనిషి తరహాగా అందరిని గౌరవించి మాట్లాడితే మన అంత గౌరవించాడు ఆ వ్యక్తిని మనం వదిలిపెట్టుకోకూడదండి. కానీ ఒక అహంకారంతో ప్రవర్తించినప్పుడు ప్రతి వాళ్ళు ఎక్కడో లోపల ఒక ఇంజరీ ఉంది వాడు, అంటే బాధ ఉంటుంది అందరికీ. అయ్యో మాతో ఆయన హృదయం విప్పి మాట్లాడలేదు, లేదా మనం పోయినప్పుడు ఒకసారి గౌరవించలేదు, లేదా సమయం పడినప్పుడు ఇవ్వలేదు, ఇటువంటివి ఏవో ఉంటాయి మనసుల్లో. కనుక అవి ఆ బాధలన్నీ ఉంటాయి లోపల. ఒక అవకాశం వస్తూనే ఇంత దగ్గర ఉన్నాం అంటే దగ్గర ఉన్నాడు అని మనకు బయట ఇంప్రెషన్. కానీ ఎంత దగ్గర ఉన్నాడు, ఈయన మాట ఏమైనా చెప్తే విన్నాడా, లేకపోతే ఈయన పర్సనల్గా వెళ్ళినప్పుడు గౌరవించి మాట్లాడా, అది మనకు తెలియదు. వ్యక్తిగత ప్రవర్తన మనకు తెలియదు. కనుక అటువంటి స్టైల్ మోడీ లాంటి వాళ్ళు కూడా, మోడీకి పర్సనల్ ఇంత ఇవాళ ఉన్నా కూడా కొంచెం అధికారం పోతుందంటే చాలామంది వదిలేసిస్తారు. ఎందుకంటే మనం అపాయింట్మెంట్ అంటే ఇవ్వలేదు, మనం వెళ్తే మాట్లాడలేదు, మనకేం చేయలేదు అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ స్టైల్ మారి ఇప్పుడు రాజశేఖర రెడ్డికి అది కొంత ఉండేది, అది ఫ్యాక్షనిజం నుంచి వచ్చింది కాబట్టి లాయల్టీ ఒకటి ఉండేది ఆయన పర్సనల్గా. అంత తొందరగా ఆయన విడిచిపెట్టిపోవడానికి వాళ్ళు ఆయన పవర్లో లేకున్నా రాజశేఖర రెడ్డి మనుషులం అంటే సమాజంలో సెక్యూరిటీ ఉంటుంది అనేటువంటిది కూడా ఒకటి ఉండేది. ఇప్పుడు అటువంటి నాయకత్వం కూడా లేకుండా పోయింది. కనుక రాజకీయాల స్వభావంలోనే ఇవాళ పార్లమెంటరీ రాజకీయాల స్వభావంలోనే మార్పు వచ్చింది. ఐడియాలజీ ప్లేస్లో అవకాశవాదం వచ్చింది. అవకాశవాదం అనేది రాజకీయాలని డామినేట్ చేసినంత కాలం మనం ఆంధ్ర ప్రాంతం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు వాళ్ళు ఆయనతోనే ఉన్నారు. వన్ సైడ్ చాలామంది ఓడిపోయారు. ఆ ఉన్న 11 మంది అయినా నిలుస్తారా లేదా అనేటువంటి భయం ఆయన కూడా ఉంది. ఎంతమంది ఎక్కడ పోతారో దూకిపోతారు. కనుక ఈ ఒక్క చోటనే కాదు, ఇప్పుడు మనం బీహార్లో చూసాం, నితీష్ లాంటి వాడు సోషలిస్టు, తర్వాత ఆయన లోహియా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, ఆయన పోయి భారతీయ జనతా పార్టీతో వచ్చేసి శివసేన, వాడు అసలు స్ప్లిట్ అయిపోయేవాడు, అక్కడ పోయి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఏం చెప్తాం, శివసేనకి ఒక ఐడియాలజీ ఉండే ఐడియాలజీ మనం అంగీకరిస్తాం లేక నాకు ఐడియాలజీ. అటువంటి పార్టీలు కూడా ఇలా మారుతుంటే, అటువంటి సభ్యులు మారుతుంటే ఇంకా మనము రాజకీయాలకు వీళ్ళు స్టేబుల్గా ఉంటారు అని కూడా అవకాశం లేదు. ఇవాళ ప్రతివాడికి పవర్ కావాలి, పవర్ ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి. ఇది మన ఇవాళ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు రారు. ఎందుకు రారంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేట్టు కనిపించడం లేదు. సరే వచ్చే ఎన్నికల్లో పుంజుకున్నారు అనుకోండి, మళ్ళీ చాలామంది అటు వస్తారు, మళ్ళీ ఘర్ వాప్సీ లాగా.